వార్తని ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఏదైతే యోగి ఆదిత్యనాథ్కి సంబంధించి ఇచ్చినటువంటి తీర్పు. లేకపోతే కార్పొరేషన్ అప్పులు ప్రభుత్వ అప్పులే వైసీపీ హయాంలో రాష్ట్ర బడ్జెట్ నుంచే వాటి చెల్లింపులు, బడ్జెట్లో చూపిన అప్పులకు చెల్లింపులు తీవ్ర ఉల్లంఘనే, రెవెన్యూ వ్యయాన్ని మూలధన వ్యయంగా చూపారు, ఇది ఉల్లంఘనే, కాగ్ స్పష్టీకరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మనమే ప్రతిపక్షం, ప్రజా సమస్యలపై ప్రశ్నలు వేద్దాం, మనమే సమాధానాలు చెప్దాం, అందరం కలిసి టీం వర్క్ చేద్దాం, సభపై ప్రజల్లో గౌరవం పెంచుదాం, చీఫ్ విప్లకి చంద్రబాబు నిర్దేశం, అసెంబ్లీలో ప్రతిపక్ష పాత్ర కూడా ఎన్డీఏనే పోషించాలి, ప్రశ్నలు మనమే వేద్దాం, సమాధానాలు మనమే చెప్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కొత్తగా ఎంపికైన చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు సహా కూటమి పార్టీలకు చెందిన విప్పులు బుధవారం ఉదయం అసెంబ్లీలో చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆయన పలు సూచనలు సలహాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే టీడీపీ ఏజెంట్గా కూర్చున్నందుకు కేసు పెట్టారు, గ్రీవెన్స్లో వైసీపీ బాధ్యత ఆవేదన, టీడీపీ ఏజెంట్గా కూర్చున్నందుకు వైసీపీ నేత అక్రమ కేసు పెట్టారు. గత ప్రభుత్వంలో వైసీపీ ఎమ్మెల్యే తమ తోటలో చెట్లు అక్రమంగా నరికించేశారని వైసీపీ బాధ్యతలు టీడీపీ ప్రజావేదికలో బుధవారం ఫిర్యాదులు అందజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శాప్ చైర్మన్ రవినాయుడు, ఆర్గానిక్ ప్రొడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ దేవదత్ ప్రజల నుంచి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా శివరాంపురానికి చెందిన దుర్గా ప్రవీణ్ కుమార్ ఆర్జీ ఇస్తూ టీడీపీ పోలింగ్ ఏజెంట్కి కూర్చున్నది. గత రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి తనపై కక్షగట్టి అక్రమ కేసులు పెట్టడమే కాకుండా డీకే పట్టాతో ఉన్న తన భూమిని